కొని నువ్వు ఇది కూడా తీసుకుంటే ఇంకో 3 బంగారు నాణ్యాలు ఇస్తాను, నేను హ్యాపీగా ఫ్రీగా నడుచుకుంటూ వస్తాను, నీకు పెద్ద బరువు అనిపించదు కదా అంటే ఎస్ నాకేం అనిపించదు, నాకు కష్టంగా ఏం లేదు, వయసులో ఉన్నవాడు కదా. సరే 3వది కూడా తీసుకున్నాడు, దీనికి కూడా నీకు 3 బంగారు నాణ్యాలు ఇస్తాను. సరే చాలా బాగుంది, వాళ్ళు నా అదృష్టం బాగుంది అనుకున్నాడు. సరే కొంచెం అలా పైకి ఎక్కుతుండగా చూశాడు, ముసలాయన ఎక్కడం కష్టపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడి వస్తున్నాడు, ఎక్కడో ఉన్నాడు, తిను బరువుతో ఉన్నా ముందు ఎక్కడో ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు ఇది మొత్తం నేను తీసుకుపోతే ఇందులో ఇంత బంగారు నాణ్యాలు, వెండి, రాగి నాణ్యాలు ఇన్ని ఉన్నాయి, ముసలోడు రేపో మాపో పోయేటట్టున్నాడు, ఇంత డబ్బు ఏం చేసుకుంటాడు, ఏం ఉపయోగపడదా ముసలోడికి, నాలాంటికి అయితే జీవితం మారిపోద్ది, మొత్తం ఒక కంప్లీట్ చేంజ్ వచ్చేస్తుంది, ఇది మంచి అవకాశము, ఇప్పుడు ఆ ముసలోడికి ఇవ్వకపోతే ఏమైంది, రేపో మాపో చచ్చేటట్టున్నాడు అని చెప్పేసి ఆ మొత్తం 3 పట్టుకొని ఉరుక్కుంటూ దొరకడు, మామూలుగానే దొరకడు, నడిస్తే మామూలుగా నడవలేడు, ఎన్ని గుట్టలు కొండలు ఏమొస్తాడు, ఎక్కడ ఫాలో అవుతాడు, ఎక్కడ మనుషులు ఉండరు పిలవడానికి కూడా. సరే తను ఉరుక్కుంటూ మొత్తానికి అన్ని తీసుకొని మూటలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు ఫాస్ట్ గా. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడకి చూపిస్తాడు, ఆహా ఏముంది అందులోంచి మొత్తం వంపుతాడు కిందకి, ఇది సంఘటన చెప్పిందంతా ఆహా అదృష్టం ఉంటుంది. మొత్తం వంపిన తర్వాత అందులో చూస్తే ఒక్కొక్క మూట ఫస్ట్ తీగానే అందులో మొత్తం రాళ్లు ఉన్నాయి, రెండో దాంట్లో కూడా రాళ్లు ఉన్నాయి, వెండి ఉండాల్సినవి కూడా లేవు, రాగిన లేవు, వెండి లేదు, బంగారం చూస్తే అది లేదు, ఏమి లేదు, అన్ని రాళ్లే. ఈ ముసలాడు ఎందుకు రాళ్ళని మోసుకొస్తున్నాడు, అసలు పిచ్చ కాకపోతే ఏంటని చూస్తే అందులో లెటర్ ఉంటుంది. లెటర్ ఉంటే అప్పుడు చూస్తాడు, చూసి ఆ లెటర్ ఏమిటి అని చెప్పేసి చూస్తే అప్పుడు ఆ లెటర్లో ఏం రాసి ఉంటుందంటే, నాయన నేను ఈ రాజ్యానికి రాజును, వయసు పెద్ద అయింది, పెద్దవాడిని అవుతున్నాను, నాకు పిల్లలు లేరు, నా తర్వాత ఎవరో ఒకటి రాజ్యాన్ని సమర్థులు పాలించాలి, వాళ్ళు దురాశపరులో లేకపోతే వేరే వాళ్ళు సొమ్మును కాచేసేవాళ్ళు, కుతంత్రమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే ఇలాంటి పరీక్షల్లో వాళ్ళు తెలిసిపోతారు. సో నీతిగా నిజాయితీగా పరుల సొమ్ము ఆశించను, ఎదురు వాళ్ళకి సాయం చేస్తానన్న మనస్తత్వం ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాను, దురదృష్టం నువ్వు కూడా ఇందులో నెగ్గలేదు, నువ్వు కూడా ఓడిపోయావు అని అందులో ఉంటుంది. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు దురాశ అంటే ఎదురు వాళ్ళ సొమ్మును కాజేయాలన్న ఆశ ఉన్నా, లేకపోతే కష్టపడకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నం చేయాలనుకున్నా, ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎగబడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు, లాంగ్ టైం బెనిఫిట్స్ అన్ని దెబ్బతింటాయి. ఇప్పుడు కాసేపు తనకు పని లేదని బాధపడుతున్నాడు, 9 బంగారు నాణ్యాలు వచ్చాయి కాసేపుడు పనికి, అది చాలా వరకు తన జీవితంలో ఉపయోగపడతాయి 9 బంగారు నాణ్యాలు. అది చూడకుండా ఏదో అయిపోదాము, ఏదో చేసేద్దామని చూస్తే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయాయని వచ్చి ఒక దేశానికి రాజయ్యే అవకాశం పోయింది. కాసేపు తను ఏం చేయక్కర్లేదు, నిజాయితీగా ఉండగలిగితే చాలు. ఒక్కొక్కసారి మన నిజాయితీ ఎక్కడికో అందరం ఎక్కిస్తుంది, మనం చిన్న మిస్టేక్స్ చేస్తే పాతాళానికి తోసేస్తుంది. కాబట్టి ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది. గురుగారు ఎప్పటిలాగానే స్టోరీ చాలా బాగుంది. మనకు ఒక కాలర్ ఉన్నారు, భిక్షపతి గారు నల్గొండ నుంచి. హలో నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. భిక్షపతి గారు ఓం నమః శివాయ. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే. పులిపల్పుల నల్గొండ జిల్లా పులిపల్పుల. ఏం సార్? పులిపల్పుల నల్గొండ జిల్లా పులిపల్పుల. నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నారంట, ఊరి పేరు చెప్తున్నారు. వెరీ నైస్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1964 సార్, 1964. 1964 మంత్ డేట్ అండి, నెల రోజు. భిక్షపతి గారు మళ్ళొకసారి చెప్పండి. 10/5/1964. ఓకే ఓకే. మే 10వ తారీఖు. ఎంతమంది పిల్లలు భిక్షపతి గారు? నాకు కొడుకు బిడ్డ సార్, కొడుకు బిడ్డ. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? కొడుకు బిడ్డ ఇద్దరు సెటిల్ అయిపోయారా? ఆదివారం. ఇది ఆదివారం అండి, ఇద్దరు సెటిల్ అయిపోయారా? ఆదివారము అమావాస్య. భిక్షపతి గారు మీరు పుట్టింది ఆదివారము అమావాస్య. ఇది వృషభ రాశి. పిల్లలు సెటిల్ అయిపోయారా? కొడుకు బిడ్డ? కొడుకు మ్యారేజ్ కాదు సార్, బిడ్డ సెటిల్ అయిపోయింది. రైట్. మీరేం చేస్తున్నారు? నేను ఏం లేదు సార్, నాకు నిర్మల ఆర్టీసీలో డ్రైవర్ ఉన్నా. ఓ మంచి రుద్రాక్షలు 3 చెప్తాను, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇవి ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా,
ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 వేసిన తర్వాత 3 కుదరకపోతే 1 వేయండి. ఇది వచ్చిన తర్వాత ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఒక సపోర్ట్ తీసుకుంటే ఇది ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం మనం చేస్తున్న దానికి ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఈశ్వరుడే మనతో తోడయ్యుండి ఎప్పుడైతే ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఈ సహకారం ఉందో అది మెరుగైన ఫలితాలు వస్తాయి. అందులో సందేహం లేదు. సో ప్రయత్నించండి. ఒక సహకారం అంటే ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఈ మాసం మాఘమాసం ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలోనే మహాశివరాత్రి ఉంటుంది. సో మహాశివరాత్రి వరకు రుద్రాక్షలు ధరించాలని ఎక్కడెక్కడి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎంతకాలం నుంచో. ఇది ఒక అవకాశం. ఈ మాఘమాసం అంతా మంచిది. ఈశ్వరానుగ్రహం పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. గురుగారు, వైజాగ్ నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారు. చక్రధర్ గారు, హలో. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చక్రధర్ గారు, ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? రుద్రాక్ష ఒకటి వేసుకోవాలని అనిపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. May 9th, 1989 అండి. May 9th అండి? అవునండి. 1989. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి. ఏం చేస్తున్నారు మీరు? నేను బ్యాంక్ లో పనిచేస్తానండి. ఏం చేస్తారండి బ్యాంక్ లో? నేను డిప్యూటీ మేనేజర్. ఇది చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది మిథున రాశి. చక్కగా ఈశ్వరాంశతో పుట్టారండి. జాతకం చాలా బాగుంది. మంచి హైట్స్ కి వెళ్లే జాతకం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒకే ఒక్క రుద్రాక్ష. అవి చిన్న పంచముఖి రుద్రాక్షల్లో వేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక చైన్లో అయినా. మీకు సంబంధించిన రుద్రాక్షలు ఏమిటంటే త్రయోదశముఖి రుద్రాక్ష. అది కుదరకపోతే ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ త్రయోదశి అంటే 13. ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైనది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ఇది సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇది సరైనది వెయ్యగలిగితే, ఎందుకంటే రుద్రాక్షల్లో దురదృష్టం 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే, అంటే ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా, ఎవరో తక్కువకి ఇస్తున్నారనో, లేకపోతే వాళ్ళు వేషం బాగుందనో, మంచి కాషాయం కట్టుకొని గడ్డం పెంచుకొని బాగా మాటలు చెప్తున్నారనో, వాళ్ళ భాష బాగుందనో, ఇవి కాదు చూడాల్సినవి. మంచి రుద్రాక్ష వేసుకోగలిగితే అది జీవితాంతం, ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా విజయాలు మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. అందులో ఈ మాఘమాసంలో రుద్రాక్ష ధారణ ద్విగుణీకృతం, అంటే 2 ఫలితం వస్తుంది అంటారు. పాత రుద్రాక్షలు ఉన్నవాళ్ళు దానికి యాడ్ చేసుకుంటారు. సిద్ధమాల వరకు వేసుకోవడానికి ట్రై చేస్తారు ఈ మాసంలో. ఈ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి, 2 ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటివి. సో ఇక్కడ రుద్రాక్ష ధారణ చాలా, అది పూర్వజన్మ సుకృతం. ఈ మాసంలో, మాఘమాసంలో సో ధరించండి. అది వచ్చిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయని ఎవరు చెప్పక్కర్లేదు, మీరే చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరో కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి, మనెమ్మ గారు. హలో. హలో అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మనెమ్మ గారు, మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్ చేయండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. మనెమ్మ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గురువు గారితో మాట్లాడండి. హలో మనెమ్మ గారు. 1971 శివరాత్రి అష్టమి. 1971 శివరాత్రి అష్టమి. శివరాత్రి అష్టమి అంటున్నారు, గురువారం అంట. అమ్మ, మీరు అవన్నీ నేను చూస్తాను. 1971 కరెక్టే. మంత్, డేటు ఇవ్వండి. మంతు గురువు గారు 1971 శివరాత్రి అష్టమి, నిండు అష్టమి. మనెమ్మ గారు, ఏ నెలలో పుట్టారండి? మీకు అర్థం కావట్లేదు. లేదండి, శివరాత్రి. వినండి వినండి, మీరు చెప్తున్న దాంట్లో సరిగా లేదు అని చెప్పడానికి. అది శివరాత్రి అంటున్నారు, అష్టమి అంటున్నారు. శివరాత్రి వచ్చేది బహుళ చతుర్దశి. అది ఈ మాసంలోనే వస్తుంది, మాఘ మాసంలో.
ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అంటే కృష్ణపక్ష బహుళ చతుర్దశి, మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. అదే శివరాత్రి. మీరు అష్టమి అంటున్నారు, అష్టమి అంటే 8వ తిథి, చతుర్దశి అంటే 14 అంటే 29వ తిథి. అది ఎక్కడా పొంతన లేదు. సో ఎక్కడో రాంగ్ చెప్తున్నారు, వారికి సరైన అవగాహన లేదు. అష్టమి వేరు, చతుర్దశి వేరు. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, 71వ సంవత్సరం ఒకటి చెప్పారు. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఏ కొంత ఇచ్చినా నేను ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే 1971 శివరాత్రి ఏ రోజు వచ్చింది చెప్పమంటే చెప్తాను. అంతేగాని అష్టమి శివరాత్రి 2 కలవు. ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ కాబట్టి ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా. ఓ 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వేరు. ఈ మాసంలో ఈశ్వరుడి మీద దృష్టి పెట్టండి, ఆయన మీద నమ్మకం ఉంచండి, ఆయన స్వరూపం రుద్రాక్ష ధరించే ప్రయత్నం చేయండి. ఆ వచ్చే ఫలితం ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. గురుగారు, అసలు ఈ మధ్య కాలంలో హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా దెబ్బతింటున్నాయి. అసలు ఇప్పుడు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయంటారు? ఫినాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయా, హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు అనుకుంటున్నాం కానమ్మా, కొంత డెవలప్ అయింది, మార్పులు చాలా వచ్చాయి. ఊహించని మనీ ఫ్లో ఒకటి జరుగుతుంది, ఇంతకు ముందులా కాదు. ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువైపోయింది, లేని వాళ్ళ తక్కువ ఉంది. సో అలాగే రిలేషన్స్ కూడా ఎప్పుడైతే మార్పులు చోటు చేసుకుంటున్నాయి, రిలేషన్స్ కూడా కొంత పెరుగుతున్నాయి. ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో. మనం ఏం చేసి ఇప్పుడు మనం కుంభ గురించే మాట్లాడుకున్నాం. ప్రపంచంలో భూమి మీద లేని వింత జరుగుతోంది. నాగ సాధువులు, అఘోరాలు అసలు లక్షలాదిగా అక్కడికి రావడం, కోట్లాదిగా ప్రజలు ఒకే ప్లేస్ లో స్నానం చేయడం, ఇదంతా బానే ఉంది. అలా ఉంటే, బ్యాలెన్స్ ఉంటేనే బాగుంటుంది. లేకపోతే అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక ఆధ్యాత్మిక ఒక గృహస్థు ఇంట్లో పూజలు బాగా చేస్తాడు ఆయన. సరే పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి కలలో కనిపించి చెప్తుంది ఇంటి యజమానితో, నాయన నువ్వు చాలా బాగా నన్ను తృప్తిపరిచావు, నీ పూజలు అవి బాగా చేశావు, రేపటి నుంచి నేను ఉంటాను, వెళ్ళిపోతున్నాను, శని వస్తున్నాడు మీ ఇంటికి, సో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంతకాలం నన్ను ఇంత బాగా చూసుకున్నావు కాబట్టి ఒక 3 వరాలు ఇస్తాను, కోరుకో, నువ్వేం కావాలంటే అది. నా 3 ఏమిటంటే, ఒకటి నీకు ఐశ్వర్యం కావాలా, ఆరోగ్యం కావాలా, ఆత్మీయత కావాలా. ఏం కావాలో 3 కోరుకో అంటే, అమ్మా నాకు ఏమీ వద్దు, ఆత్మీయత, కుటుంబ సభ్యుల్లో సఖ్యత, ఆత్మీయత ఉంటే మిగిలిన ఆటోమేటిక్ గా వస్తే రాకపోయినా పర్వాలేదు. సో ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం గాని, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం గాని, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ గాని, అనురాగము ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే అవన్నీ ఎందుకమ్మా, సో నాకు ఇది ఒక్కటి ఇచ్చి పెట్టు తల్లి అని చెప్తే తదాస్తు అంటుంది. ఆ లక్ష్మీదేవి కళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు భోజనాల దగ్గర కూర్చుంటారు. భోజనాల దగ్గర కూర్చుంటే వంట దగ్గర అత్తగారు చెప్పుద్ది కోడలకి, కోడల పిల్ల పప్పులో ఉప్పు వేయలేదు, ఉప్పు మర్చిపోయిన వేయమని. పెద్ద కోడలకి చెప్తే చిన్న కోడలు వెళ్ళి ఉప్పు వేస్తుంది. తర్వాత అత్తగారు కూడా మర్చిపోయింది, ఉప్పు వేసింది, వేయలేదు అనుకుంది. మళ్ళీ కోడలకి చెప్తే చిన్న కోడలు వేసింది. తర్వాత అత్తగారు నాకు ఉప్పు చెప్పింది కదా అని పెద్ద కోడలు కూడా వేసింది. ఎవరికాళ్ళు తోసిందంతా ఉప్పు వేసేసారు. అయ్యో ఒకళ్ళకి అవగాహన లేకుండా. ఇంటి యజమాని అంటే కూర్చున్నాడు, మాంగారు కూర్చున్నాడు, భర్త పెద్ద ఆయన కూర్చున్నాడు, భోజనానికి కూర్చొని భోజనం అలా పప్పు కలుపుకొని నోట్లో పెట్టాడు. పెట్టంగానే అర్థమైంది శని ప్రవేశం జరిగింది, శని వచ్చేసాడు ఇంటికి అని టేస్ట్ చూడంగానే అర్థమైంది. సరే ఏమీ మాట్లాడకుండా, అన్నాన్ని కామెంట్ చేయకుండా, అలాగే ఫీలింగ్స్ ఏమీ తెలియకుండా మొత్తానికి అన్నం తినేశాడు. తినేసి ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి మామూలుగా అన్నం కలిపి నోట్లో పెట్టాడు. నోట్లో పెట్టిన తర్వాత తెలుస్తోంది. తెలిస్తే అప్పుడు అమ్మా నాన్నగారు అన్నం తిన్నారా అని అడిగాడు. తిని వెళ్ళిపోయారా అని అంటే, ఓహో నాన్నగారికి ఏమీ తేడా కనిపించలేదు, ఆయన ఉన్నా బయటికి చెప్పలేదు, సో నేను చెప్తే బాగోదు, అంతే గౌరవంగా నేను తినేసి వెళ్ళిపోతే బాగుండు. పెద్ద కొడుకు. చిన్న కొడుకు వస్తాడు. చిన్న కొడుకు వచ్చి చూస్తాడు, వాడు భోజనం దగ్గర కూర్చొని వీళ్ళిద్దరూ తిని వెళ్ళిపోవడం, ఖాళీలు అక్కడ కంచాలు ఉండడం చూశాడు. నేను కామెంట్ చేయడం సభ్యత కాదు, వాళ్ళు కామ్గా తిన్నారు అని చెప్పేసి తిను వెళ్ళిపోతాడు. తిను వెళ్ళిపోయిన తర్వాత అత్తగారి పరిస్థితి అదే, ఆమె తింటుంది. తర్వాత 2 కోడళ్ళు
ఇద్దరు కోడళ్ళు వాళ్ళు కూడా అరే రే తప్పు చేసేసాము, నువ్వు వేయలేదని నేనేసాను నువ్వు వేసి మొత్తానికి ఉప్పు కసిం చేసిన మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడు, అసలు ఎక్కడ ఎవరిని నిందించలేదు నన్నలేదు, అసలు ఈ విషయం బయట పెట్టలేదు, ఎంత గొప్ప కుటుంబంలో మనం ఉన్నాము అని వాళ్ళు చాలా అబ్బుర పడిపోతుంటే రాత్రిపూట కల్లో శని వచ్చాడు, యజమాని కల్లో శని వచ్చి అసలు ఏం కుటుంబం అసలు ఏమిటి బుద్ధి ఉందా మీకు, నేను ఉండట్లేదు, నేను పోతున్నాను రేపు పొద్దున ఇక్కడ ఉండను, మొత్తం మీ కుటుంబం ఈ ఆప్యాయత ప్రేమ చొప్పున కిలో సాల్ట్ తిన్నారు, అయినా ఎవడో బయటపడ్డు, కేజీ తినేసారు సాల్ట్, ఇక్కడ నేను ఉండలేను పో. సో ఇలాంటివి ఉంటే ఈ రిలేషన్స్ ఇలాగే మెయింటైన్ చేయగలిగితే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు, ఈ కుటుంబాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. ఏంటది గడ్డి పరకలు అయినా గట్టిగా పేనితే మోకుతాడుతో కట్టి పడేస్తే మనగాడైనా బందీరా అంటారు. సో అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకొని ఒకే మాట మీద ఉంటే ఎవరైనా వాళ్ళ ముందు తక్కువే, వీళ్ళెవరి ముందు బలహీనలు కాదు. అది గుర్తుపెట్టుకుంటే ఈ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటే మంచిది. గురుగారు మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి, రవి గారు. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రవి గారు నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతాను? నమస్తే. వైజాగ్ నుంచి సార్. వైజాగ్ నుంచి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సార్ డిసెంబర్ 16 డిసెంబర్ 2007 సార్. ఎవరిది ఇది? ఆదివారం పుట్టినట్టు తెలుసా రవి గారు? తెలుసు సార్. ఎవరిది ఇది? మా అబ్బాయి సార్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, పాప బాబు. ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ, ఇది కర్కాటక రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష 9 ముఖాలు 12 ముఖాలు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ద్వాదశముఖి ద్వాదశాదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి, ఒక సహకారం ఉంటే ఎలా ఉంటుందో, అది ఈశ్వరుడు సహకారం ఉంటే ఆ వచ్చే ఫలితం ఎలా ఉంటుందో, ఆరోగ్యానికి కానీ వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి కానీ ఇది ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు, రాజేశ్వరి గారు మంచిర్యాల నుంచి. హలో. హలో నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నాకు ఆరోగ్యం మంచిగా ఉండదు, రుద్రాక్ష వేసుకుంటే ఏమి అనారోగ్యం ఉందమ్మా? మోకాళ్ళ నొప్పులు, గుండె. ఎంత వయసు ఎంత? అయితే మరి డేట్ ఆఫ్ బర్త్ లేదు అయ్యగారు. వయసు ఎంతమ్మా? 56. కొడుకులు బిడ్డలు ఉన్నారా? ఉన్నారు, 2 కొడుకులు 3 బిడ్డలు. 3 బిడ్డలు 2 కొడుకులు 5. మరి డాక్టర్కి చూపించారా వీళ్ళు? చూపించిండు డాక్టరు, ఎన్ని మందులు వాడినా తగ్గుతలేదు. అమ్మ మందులతో అన్ని అవుతాయా? అవసరమైతే ఆపరేషన్ చేయించాలి గాని. సో డాక్టర్ల సలహా తీసుకోండి అమ్మా. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఈ ఆరోగ్యానికి 11 ముఖాలు, ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. సో అది కుదిరితే అది వెయ్యండి, లేకపోతే ఏకముఖి కూడా. అంటే ఇప్పుడు ఏదో మనం సరిపెట్టుకోవడం, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలే, తర్వాత చేయించుకుందాం, ఇప్పుడు మందులు తీసుకుందాం, ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకొని బాడీ పాడు చేసుకోవడం తప్ప అవసరమైన వైద్యం చేయకపోతే అనారోగ్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తను చెప్పిన ప్రాబ్లం ఉంది అంటే మనం టెక్నికల్ గా మనకు సంబంధించింది కాదు, బట్ జనరల్ గా మనుషులుగా మనకు కొన్ని తెలుసు, సమాజంలో ఉంటున్నాం, కొన్ని చదువుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక బోన్ మీద ఒక బోన్ పడితే అది పెయిన్ వస్తుంది, రప్చర్ అయ్యి, అది గ్యాప్ ఉండాలి రెండింటికి మధ్యలో. ఏం మందులు వాడితే తగ్గుద్ది? అది పెయిన్ కిల్లర్స్ ఆ కాసేపు రిలీఫ్ ఇస్తుంది. సో అది తీసేసి ఆ పార్ట్ కొత్తది వేసి రెండింటికి మధ్యలో గ్యాప్ పెడితే అది ఏమి పెయిన్ రాదు. ఇది ఒక్కటే దానికి మీ ఇంజెక్షన్ చేస్తామంటారు, పెయిన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎక్కడ ఏమి జరగట్లేదు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి, మంచి డాక్టర్లను కలవండి. ఒక్కరోజు కొంచెం 1-2 రోజులు కొంచెం ఇబ్బంది పడితే జీవించి ఉన్నంత కాలం హ్యాపీగా ఉండొచ్చు, ఏ పెయిన్ లేకుండా. సో దానికోసం ఆలోచించండి, పిల్లలతో డిస్కస్ చేయండి, రుద్రాక్ష వేసుకోండి, అది మంచి ఫలితము తీసుకొస్తుంది, మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గురుగారు కరుంగలి మాల సంస్థ నుంచి ఇస్తున్నారు అని తెలిసింది, ఒకసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పండి. అంటే ఈ కరుంగలి మాల ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఎవరి దగ్గర చూస్తే వాళ్ళ దగ్గర నల్లగా ఉండి కరుంగలి మాల ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది.
రీజన్ ఏంటంటే నేను చూశాను. చూస్తే అది ధనుష్ అని రజనీకాంత్ అల్లుడు, ఆయన వేసుకున్నాడు, వేసుకోకుండా ఇది వేసుకోగానే నాకు అబ్బో అన్ని జరిగిపోయాయి, ఇన్ని జరిగిపోయాయి, 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను, ఇది రాగానే మొత్తం నా దశ మారిపోయింది అని చాలా గొప్పగా చెప్పాడు. దాంతో ఈ సినిమా వాళ్ళందరూ మొదలు పెట్టారు. సినిమా వాళ్ళందరూ కొంటే మామూలు వాళ్ళు ఊరుకుంటారా? మొత్తం అందరూ ఈ పాతాళ శంభు మురుగన్ అని చెప్పేసి తమిళనాడులో ఒక ఆలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సో అక్కడి నుంచి సో ఇక ఆ పేరు చెప్పి అక్కడ నకిలీ అమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. రంగు పూసలు పెయింట్ చేసి అమ్మేవాళ్ళు, స్ప్రే చేసి అమ్మేవాళ్ళు, అది డిప్ చేసి కలర్ లో డిప్ చేసి రకరకాలుగా, నల్ల తొమ్మని ఇంకో రకంగా చేసేవాళ్ళు. ఈ రకరకాలుగా జరుగుతుంటే ఈ సంస్థకి ఒక ఇది ఉంది కాబట్టి 33 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది, ఎక్కడ చిన్న పొరపాట్లు జరగలేదు, ఈ సంస్థ నుంచి పంపిస్తే బాగుంటుందని చెప్పి ఆ కరంగలిమాల దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడెక్కడ ఉందో భారతదేశం మొత్తం ఎక్కడ ఈ సంస్థలు ఉన్నాయి అక్కడికి మంచి ప్యాకింగ్ తో పంపించడము, అది ఒరిజినల్ అని చెప్పడానికి ఏ వుడ్ లోంచి ఏ కట్టెలోంచి అయితే అది కట్ చేస్తారో, పూసలు తయారు చేస్తారో, ఆ కట్టెలో కట్ చేయగా మిగిలిన పీసు వాళ్ళకే పంపించేస్తారు. అంటే ఇక్కడ అది అభిషేకం చేసి పంపిస్తారు స్కందగిరి టెంపుల్లో. అది చాలా శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పద్మారావు నగర్ లో ఉంటుంది. దేశ విదేశాల నుంచి అక్కడికి వస్తారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ దీన్ని అభిషేకం చేసేసి అది ప్యాక్ చేసి మంచిగా మహాకుంభమేళ త్రివేణి సంగమం వాటర్ తో పాటు ఈ మిగిలిన పీస్, ఇది ఒరిజినల్ ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలి, పీసే ఉంటుంది అందులో, ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు. ఆ పీస్ అందులో ఒరిజినల్ ఉంటుంది, దేంట్లోంచి కట్ చేశారో అదే ఆ మాల వెళుతుంది. సో ఇదైతే దేశవ్యాప్తంగా పంపిస్తున్నాం, దాని గురించి అడగండి వాళ్ళు చెప్తారు. అది ఒరిజినల్ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరే చెక్ చేసుకోవచ్చు. గురుగారు, ఇందాక మానవ సంబంధాలు ఎలా ఉంటే బాగుంటది అనేది ఇందాక మీరు చెప్పారు. అలాగే ఒక మనిషికి కూడా సఖ్యత కుదరాలి. సఖ్యత సరిగ్గా ఉండాలంటే మీరు ఏమైనా టిప్స్ ఇస్తారు? ఇప్పుడు లేకపోతే కష్టమే. మన వాళ్ళు అప్పుడప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వింటూ ఉంటాం, నీతో మాట్లాడడం చాలా కష్టమయ్యా, రామ అన్న బూతు మాట కింద ఉంది, నీతో ఏమన్నా తప్పుగానే తీసుకుంటావు. సో ఇలాంటి మాటలు వింటుంటాం. సో ఆ ఇది లేకపోతే ఆ ప్రపంచాలు అంటే కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటే వాళ్ళు ఏం మాట్లాడినా మంచిగానే తీసుకుంటారు. లేకపోతే ఏమి మాట్లాడినా అందులో చెడే వెతుకుతారు. ఇప్పుడు భార్యాభర్తలు, నేను చిన్న చిన్న కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. వ్యంగ్యంగా ఒక చిన్న కథ చెప్తాను సరదాగా, అంటే అన్ని సీరియస్ గానే కాదు, అప్పుడప్పుడు సరదాగా. భార్యాభర్తలు ఇద్దరు పడుకొని ఉన్నారు, మిడ్ నైట్ 2:30 అయింది. 2:30కి మెసేజ్ వచ్చింది భార్య ఫోన్ కి. మెసేజ్ సౌండ్ వస్తుంది కదా, నోటిఫికేషన్ సౌండ్. ఆ సౌండ్ వచ్చింది, భర్త లేసి చూశాడు, భార్య లేవలేదు. ఆ సౌండ్ కి భర్త లేసి చూశాడు, కోపం వచ్చింది మెసేజ్ లో చూసి కోపం వచ్చి 2 వేసాడు పడుకున్న భార్యని. లేకుంటే పాపం కళ్ళు నిలుపుకుంటూ అడావిడిగా లేచింది. ఏమైందంటే, ఎవడే ఇప్పుడు నీకు అర్ధరాత్రి పూట మెసేజ్ పెట్టాడు అని అడిగాడు. ఎవడు పెడతాడు, నాకు 55 సంవత్సరాల వయసులో ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టేవాడు ఎవడు, నీకు ఒక 65 నాకు ఒక 55, మనకెవడు మెసేజ్లు పెడతాడు అంటే, మెసేజ్ మళ్ళీ అబద్ధాలు ఆడతావు, తప్పుడు పని చేసింది కాకుండా చూడు ఏం పెట్టాడు చెప్పబోయా రాత్రిపూట అంటే, ఇప్పుడు ఏమీ లేకపోతే అర్ధరాత్రి 2:30కి బ్యూటిఫుల్ అని మెసేజ్ నీకు పెడతాడా? ఎవడాడా బ్యూటిఫుల్ అని పెట్టినాడు? నాకు ఒకసారి ఇయ్యా అని చూస్తుంది, ముఖం మీద ఒక్కటేసి ఎదవా ఇంకా మార్చుకో, కళ్ళజోడు పెట్టుకో, అది బ్యాటరీ ఫుల్, బ్యూటిఫుల్ కి బ్యాటరీ ఫుల్ కి. సో చిన్నవి ఇలాంటి చిన్నవి ఇలాంటివి ఇది మనం నమ్ముకోవడానికి ఏమో గానీ, ఇలాంటి చిన్న అక్షరం మార్పుతోని, పదం మార్చడంతోని, శబ్దం పలకడంతోని అర్థాలు మారిపోయి జీవితాలు మారిపోయి ఎన్నో చూస్తున్నాం సరిగ్గా అర్థం చేసుకోకపోతే. ఇప్పుడు ఇది నవ్వుకే చెప్పుకుని ఉండవచ్చు, బ్యాటరీ ఫుల్ బ్యూటిఫుల్ పెద్ద తేడా ఏముండదు, కనబడిన వాళ్ళకి అది బ్యూటిఫుల్ లాగానే కనిపిస్తుంది. అదే భర్త. సో భార్య అర్థం చేసుకుంది కాబట్టి అర్థమయ్యేటట్టు చెప్పింది, లేకపోతే అవే పెద్ద పెద్ద అగాధాలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి అవసరం అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఇద్దరి మధ్య చాలా అవసరం ఉండాలి, లేకపోతే కష్టం. గురుగారు, ఎవరైతే జాతక పరంగా ఇబ్బంది పడుతున్నారో వారు నేరుగా వచ్చి మిమ్మల్ని కలవాలి అంటే మీ పర్యటన వివరాలు ఒకసారి తెలియజేయండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్ గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అయినా అన్ని రోజులు హైదరాబాద్ కే పరిమితమై ఉంటాను. వారంలో ఒక్క రోజు మాత్రం పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏదో ఒక ఊరికి వెళ్ళడం మొదలు పెట్టాను. మిగిలిన అన్ని రోజులు హైదరాబాద్ కే, వారంలో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు. ఒక్క రోజు అంటే థర్స్డే బేస్తవారం నాడు, ఈ గురువారం నాడు నేను రాజమండ్రి వెళ్తున్నాను. అక్కడ కొన్ని గంటలు ఉంటాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు కనెక్టివిటీ ఎక్కువ, వైజాగ్ నుంచి వస్తుంటారు, అక్కడి నుంచి వస్తుంటారు, ఇక్కడి నుంచి వస్తుంటారు. కలవాలనుకున్న వాళ్ళు ఒక్కొక్క పేరే అక్కడ నమోదు చేయించండి. 2-3 పేర్లు మీరు అక్కడ నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది. నేను ఉండేది కొన్ని గంటలే ఉంటాను,
అందులో మాఘమాసం బాగా ఒత్తిడి ఉంటుంది. మీరు వేరు వేరు సెల్ ఫోన్ లోంచి పేర్లు నమోదు చేయిస్తే ఇక్కడ నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం. మాకు ఎక్కువ మంది జనం కాదు కావాల్సింది, సమయం ఎక్కువ ఉంటే ఆ జాతకాన్ని బాగా అనలైజ్ చేసి వాళ్ళకున్న అవకాశం ఏమిటి, ఈ జాతకంలో ఏది చేస్తే ఫలితాలు ఎలాంటివి వస్తాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఈ దోషాలు పోతాయి, ఇవన్నీ మాకు చెప్పడానికి ఈ సమయం ఉంటే బాగా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. కొన్ని గంటలు నేను అక్కడ వచ్చే థర్స్డే రాజమండ్రిలో ఉంటాను. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్ లో నన్ను కలవడానికి నేను ఎవ్వరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. రికమెండేషన్ అవసరం లేదు, అపాయింట్మెంట్స్ అవసరం లేదు. కన్సల్టేషన్ ఫీజు కూడా నాకు ఉండదు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. వ్యక్తిగత ప్రయోజనాలు మాకేం ఉండవు. సో మీరు అడ్వైస్ చేసే రుద్రాక్ష కూడా మీకు అవకాశం ఉంటే వేసుకోమనే చెప్తాం. సో ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ వరకు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, కాళహస్తి, శ్రీశైలం, ఇలా ఎక్కడైనా అక్కడికి వెళ్తే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని అటు మీరు ఇటు నేను మా స్టాఫ్ కూర్చోబెడతారు. ఎదురు బదురుగా ఆ రకంగా కూర్చొని నాతో కలిసి మాట్లాడినా, డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నాతో మాట్లాడినా ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడిగి ఇబ్బంది పెట్టద్దు. అలాగే రాజమండ్రి గురువారం నాడు కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ అర్థం చేసుకొని సహకరించండి. గురుగారు, ఎప్పట్లాగానే ఎవరైతే జాతకపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. స్టే విత్ us.